నాకు నా తండ్రి యొక్క అనుగ్రహం లభించింది. ఆయన తొడపైన కూర్చోబెట్టుకుంటే ఈ తపస్సు చేసేవాడిని కాదు నేను. కాబట్టి నువ్వే ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించే ఆ నారదుని యొక్క అనుగ్రహం వల్ల మరి నాకు లభించినటువంటిది ఎవరికి ఏ దేవతలకు రాలే. ఆయనకు వచ్చినటువంటి కీర్తి, ఆ 6 సంవత్సరాల పిల్లలకి వచ్చిన కీర్తి దేవతలకు రాలే, ఎవరికి రాలే. మరి ఆయనకి ఏం చెప్పారు అంటే, ఆ సూర్యుడు ఈ భూలోకం చుట్టూ తిరుగుతూ ఉంటారు, అందరూ ఈ భూలోకం చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ ధ్రువ నక్షత్రం చుట్టే ఆ సూర్యుడు కూడా తిరుగుతాడు, చంద్రుడు కూడా, అందరం కూడా ఆయన కీర్తిని కీర్తించేటటువంటి యొక్క క్రమంలో మరి ధ్రువ నక్షత్రం అనేది లేకపోతే మనకి ఈరోజు విమానాలు కూడా నడవాలి అంటే అక్కడ పైకి వెళ్ళిన తర్వాత దారి ఉంటుందండి. ఉత్తరాఖండ అని అంటారు, అప్పుడప్పుడు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు అది పెడతారు ఒక మధ్యలో, ఎక్కడైతే నడదామో ఆ ఉత్తరం ఇటో చూపిస్తుంది. అట్లా ఆ ధ్రువ నక్షత్రాన్ని బట్టి విమానాలు నడుస్తున్నాయి. ఆ దారి రామానుజుడు, ఆ పట్టణం, ఆ ఊరు భగవంతుడట. మరి అలాంటి రామానుజుల తిరునక్షత్ర మహోత్సవంలో ఈరోజు ఈ గోష్ఠిలో మీరందరూ ఉన్నారు అని అంటే ఆయన కీర్తిని మీరందరూ కీర్తించడానికి ఇక్కడికి వచ్చారు అని అంటే మరి దారి లేని వానికి దారిని చూపే ధ్రువుడు. మరి నీటిలో కూడా ప్రయాణం చేయాలంటే దిక్కులు తెలవండి, ఎట్లా పోవాలో తెలియండి, పడవలో వెళ్ళడానికి. మరి అప్పుడు కూడా ధ్రువ నక్షత్రమే ఆధారం అట. మరి మనకు కూడా 6 ఏళ్ల పిల్లవాడు చేసినటువంటి తపస్సు లాగా మరి ఈరోజు ఈ బండలింగాపూర్ సంస్థానంలో పుట్టినటువంటి ఒక ఆచార్యుల